హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి వీకెండ్ ఎంటర్టైన్మెంట్ మొదలైపోయింది. ఇక మొదటి వారం బిగ్ బాస్ హౌస్ స్టేజ్ పైకి మంచి మాస్ సాంగ్తో అడుగుపెట్టాడు కింగ్ నాగార్జున. అయితే కింగ్ నాగార్జున స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక ముందుగా అందరు బాగోగులు తెలుసుకొని అందరు ఎలా ఉన్నారంటూ నాగార్జున ఇక ఒక్కొక్కరి 1 వీక్ రిపోర్ట్ని చేతితో పట్టుకొని వచ్చాడు. ఇక దాన్ని చూసిన హౌస్ మేట్స్ అందరికీ నాగార్జున ఎవరి గురించి ఏం మాట్లాడతాడని కంగారు ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు అన్ని సీజన్స్ ఒక ఎత్తైతే ఈ సీజన్ ఒక ఎత్తని చెప్పిన నాగార్జున మరి ఈ సీజన్ ఒక్కొక్కరి ఆట తీరు గురించి ఎలా మాట్లాడతాడు అని అందరితో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఇక శ్రీజతో మాట్లాడడం మొదలుపెట్టిన నాగార్జున శ్రీజ అగ్ని పరీక్షలో ఉన్న దమ్ము హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఎందుకు తగ్గిపోయిందంటూ అడుగుతాడు. ఇక దానికి శ్రీజ అలా ఏం లేదు, అప్పుడు ఇప్పుడు ఒకే దమ్ముంది అంటూ మాట్లాడుతుంటే శ్రీజ దానికి నాగార్జున ఈ వారం అంతా హౌస్లో నువ్వేం చేసావో ఒక విషయం చెప్పు, ఎక్కడ కావాలంటే అక్కడ కెమెరాలో కనిపించడం కోసం నీకు అనవసరమైన విషయాల్లో దూరడం, అనవసరంగా విషయాల గురించి మాట్లాడడం, నీకు సంబంధం లేని వాటితో కూడా నువ్వు ఆర్గ్యుమెంట్స్ పెట్టడం తప్ప హౌస్లో నీకు ఉపయోగపడేలా ఏం చేసావో చెప్పు అంటూ మాట్లాడతాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మరి నీకు దాని విలువ తెలుసో తెలీదో కానీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్గా ఉండిపోయావు. అగ్ని పరీక్షలో నిన్ను చూసినప్పుడు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతావు అనుకున్నాను, కానీ నువ్విప్పుడు హౌస్లో ఒక వాగుడుకాయలాగా ఉన్నావు తప్ప ఎక్కువ రోజులు హౌస్లో ఉండేలా అయితే నాకు కనిపించడం లేదంటూ ఒక గట్టి క్లాస్ పీకుతాడు నాగార్జున. మరి మీకెలా అనిపించింది శ్రీజ ఆట గురించి? నాగార్జున చేసిన కమెంట్స్ ఎలా అనిపించాయో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.